హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇందుకోసం మనకి రెడీ టెజిల్స్ అయితే యూజ్ అవుతాయండి. వీటిని ఏ విధంగా చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పున్నాను. ఎవరికైనా చూడాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు లింక్ అయితే షేర్ చేస్తానండి. ఈ టజిల్స్ అనేవి ఒక శారీకి 15 to 20 వరకు పడతాయండి. ఇది మనకి అల్లకం మోడల్లో కాబట్టి 15 to 20 అంటే 20 చేసి పెట్టుకున్నామంటే శారీ మొత్తానికి కూడా సరిపోయి మిగులుతాయి. అయితే నేను 20 అయితే చేసి పెట్టుకున్నానండి. ఇంకా వచ్చేసి చిన్న క్యాప్స్, ముత్యాలు, శారీకి యూజ్ అయ్యేటువంటి శారీ కలర్ గ్లాస్ బీడ్ అండి. ఇది మోనాలిసా గ్లాస్ బీడ్స్ అంటారు కదా, ఆ బీడ్ని అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇది కలర్ షేడ్ కాదు, లుక్ కూడా చాలా బాగుంటుందండి, చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మనము కుచ్చు డిజైన్ కాంబినేషన్ అనేది ఎలా కడతామో చూపిస్తాను. ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 4 వరుసల కాటన్ దారాన్ని అయితే తీసుకోవాలండి. తీసుకునేసి లాస్ట్ ముడైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొచ్చిన తర్వాత ముడి వేసుకున్నాం కదా, ముడి వేసుకున్న దగ్గర సగం పోగుల మధ్యలో నుంచి నీడిల్ని లాగేసామంటే నాట్ పడిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి ముడైతే వేసుకోవాలండి. గట్టిగా నీట్గా కింద నుంచి పై వైపుకి తీసుకొచ్చేసి లూప్ లాగా ఫామ్ అవుతుంది. ఆ లూప్ లోపల గుండా లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టజిల్ ఉంటుంది కదా, ఆ టజిల్ని అయితే నీట్గా ఎక్కించుకోవాలి. స్టాండ్స్ ఏమి పోకుండా నీట్గా అయితే ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత దాన్ని శారీ దగ్గరికి అయితే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేటప్పుడే మనము ఫింగర్స్ని అయితే యూజ్ చేసుకునేసి ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకుని లూప్ లోపల గుండా నీడిల్ని లాగేసామంటే నాట్ పడిపోతుంది. ఈ విధంగా చాలా ఈజీగా అయితే కుచ్చు డిజైన్ కాంబినేషన్ అనేది కట్టుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీరే చెప్తారు ఇంత ఈజీనా అనేసి. కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక నాట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫినిషింగ్ మనం చూడడానికి లుక్ బాగుంటుంది. అందుకనేసి కొంచెం గ్యాప్ ఇచ్చామంటే మరీ దగ్గరగా వచ్చినట్లు లేకుండా మీడియంగా సరిపోతాయి, చూడడానికి కూడా బాగుంటుంది. అక్కడ కూడా ఈ విధంగా లూప్ లోపల గుండా నీడిల్ని లాగేసానంటే నాట్ అయితే పడిపోతుంది. నాట్ పడిపోయిన తర్వాత ఒక ముత్యము, ఒక చిన్న క్యాప్, మళ్ళీ వచ్చేసి ఈ విధంగా ఉన్నటువంటి గ్లాస్ బీడ్స్ చాలా అంటే చాలా షైనింగ్గా ఉంటాయండి. ఈ బీడ్స్తో కనుక కుచ్చులు కట్టారంటే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4-5 చీరలైనా తీసుకొని వస్తారు, అంత బాగుంటాయి అన్నమాట చూడ్డానికి. ఫస్ట్ వచ్చేసి ఒక ముత్యాన్ని అయితే తీసుకుంటున్నానండి. ముత్యం వేసుకున్న తర్వాత నేను క్యాప్ అయితే వేస్తున్నాను. ఈ క్యాప్స్ కూడా నార్మల్గా ఉండేటువంటి క్యాప్స్ కాదండి, ఇవి చిన్న క్యాప్స్ అనమాట. కింద మొత్తం గంటలాగా రాదండి, జస్ట్ అలా వస్తుంది క్యాప్ లాగా. ఆ క్యాప్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసేసి మధ్యలో గ్లాస్ బీడ్ని తీసుకునేసి మళ్ళీ అటొక క్యాప్ని తీసుకునేసి ఒక ముత్యాన్ని కూడా తీసుకునేసి మొత్తం అన్నిటినీ కూడాను ఇప్పుడు నాట్ వేసాం కదా, ఆ నాట్ దగ్గరకు అయితే జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత దాన్ని ఇట్లా ప్లేస్ చేసామంటే నీట్గా ఎంతవరకు అయితే సరిపోతుందో అక్కడ ఒక మార్కింగ్ అని వేసుకోవచ్చు. లేదంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను నీడిల్ని కుచ్చేసేసి మళ్ళీ నీడిల్ని ఆ లూప్ లోపల గుండానే లాగేసామంటే నాట్ పడిపోతుంది. ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు అటు సైడు కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ ఇచ్చి నాట్ వేసాం కదండి, ఇటు సైడ్ కూడాను కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా నాట్ వేసుకున్నారంటే ఈజీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసరికి గ్రీన్ అయిపోయింది కదా, బ్లూ కలర్ టాజిల్ని అయితే కట్టుకోవాలి. బ్లూ కలర్ టాజిల్ని నీట్గా స్టాండ్స్ ఏమీ మిస్ చేయకుండా నీడిల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ విధంగా కుచ్చేసిన తర్వాత పళ్ళు దగ్గరికి అయితే టాజిల్ని తీసుకొని వచ్చేసేయాలండి. టాజిల్ ఎంతవరకు అయితే ప్లేస్ ఆక్యుపై చేస్తుందో అక్కడ ఒక నాట్ అయితే వేసుకోవాలి. నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొచ్చేసి అక్కడ లూప్ లాగా ఫామ్ అవుతుందండి. ఆ లూప్ లోపల గుండా నీడిల్ని లాగేసామంటే నాట్ పడిపోతుంది. ఈ విధంగా చాలా బాగుంది కదండి. ఈ విధంగానే మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలన్నమాట శారీ మొత్తానికి కూడాను. ప్రాసెస్ అయితే సేమ్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ ఇచ్చేసి ఇంకొక నాట్ అయితే వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. ముత్యము, మళ్ళీ వచ్చేసి చిన్న క్యాప్స్, ఆ క్యాప్స్ కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఆ క్యాప్స్ ప్లేస్లో మీకు ఆ క్యాప్స్ లేదంటే ఓన్లీ ముత్యమైనా తీసుకోవచ్చు. ఉన్నాయి కాబట్టి నేనైతే యూజ్ చేసేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశానండి. క్యాప్ ఎక్కిచ్చేసి శారీ కలర్లో ఉన్నటువంటి గ్లాస్ బీడ్ హాఫ్ ఉంటుందండి.
వైట్ హాఫ్ గ్రీన్ హాఫ్ ఉన్నటువంటి బీడ్ని అయితే తీసుకున్నాను. మళ్ళీ వచ్చేసి ఒక క్యాప్, లాస్ట్ వచ్చేసి ఒక ముత్యము. ఈ విధంగా అయితే బీడ్స్ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీడిల్ని మళ్ళీ శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొచ్చేసి ఫింగర్ సాయంతో లూప్ లాగా ఫామ్ అవుతుందండి. ఆ లూప్ లోపల గుండా నీడిల్ని లాగేసామంటే గట్టిగా నాటైతే పడిపోతుంది. చాలా ఈజీ అండి, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి చూడడానికి. ఒక్కసారి వేశారంటే మీరే చెప్తారు ఇంత ఈజీనా సిస్టర్ అనేసి. అంత ఈజీగా అయితే ఉంటుందండి. ఎవరికైనా రేషియం పట్టు థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. న్యూ కలర్స్ కూడా చాలా వచ్చున్నాయండి. ఆల్రెడీ స్టాక్ అయితే అయిపోయింది సగం పైనే. కలర్స్ ఉన్నటువంటి కలర్స్ కూడా ఎప్పుడెప్పుడు అయిపోతూ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, లేదా కాల్ అయినా చేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మళ్ళీ గ్రీన్ కలర్ టాజల్ని అయితే కట్టుకుంటున్నానండి. నీట్గా ఎంతవరకు అయితే ప్లేస్ ఆక్యుపై చేస్తుందో అంతవరకు తీసుకొచ్చేసి మళ్ళీ ఒక నాట్ అయితే వేసుకుంటున్నాను. నాట్ అనేది కొంచెం గట్టిగా లాగామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. మళ్ళీ కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి నాట్ వేసుకునేసి ముత్యము క్యాపు, మళ్ళీ ముత్యము, మళ్ళీ క్యాపు, మళ్ళీ ముత్యము, ఈ విధంగా కంటిన్యూ చేయాలండి. శారీ మొత్తానికి కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి కూడాను. అంటే నార్మల్గా కాకుండా కొంచెం చూడడానికి డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మొత్తం శారీ మొత్తానికి కూడాను అల్లుకుంటూ వెళ్ళిపోవాలండి. పూసలు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రెడీ డజల్స్, వీటిని 4 వరుసల దారాన్ని నీడిల్కి ఎక్కించుకునేసి కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 3 వరుసల దారం అయితే సరిపోదా సిస్టర్ అని అడుగుతారు. 3 వరుసలైనా సరిపోతుందండి. కొంచెం లూజ్ కనిపిస్తుంది అనేసి నేను 4 వరుసలు అయితే వేశాను. మీ ఇష్టం అండి, ఎంత కావాలనుకుంటే అంత థ్రెడ్ని అయితే తీసుకోండి. ఈ విధంగా కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బ్లూ కలర్ టజల్ని అయితే కట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడాను కంటిన్యూ చేయాలండి. మీరు ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అండ్ ఈజీ మెథడ్లో అయితే కుచ్చులు ఏ విధంగా కట్టుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని కనుక ఫాలో అయ్యారంటే మీ శారీకి మీరే ఈజీగా కుచ్చులు అయితే కట్టుకోవచ్చు. ఈ విధంగా బ్లూ కలర్ టజల్ని కూడా నీట్గా నీడిల్కి అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత అది ఎంతవరకు అయితే స్పేస్ ఆక్యుపై చేస్తుందో చూసుకునేసి అక్కడ ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడాను బీడ్స్ అయితే ఎక్కించుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను బీడ్స్ ప్లేస్ చేసిన ఆ ప్లేస్లో మీ దగ్గర ఏ అయితే అవైలబుల్లో ఉంటాయో అవైనా యూజ్ చేసుకోవచ్చండి. అది మన ఇష్టము, మనకి ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. ఈ కుచ్చు డిజైన్ కాంబినేషన్ కట్టడానికి ముందుగా రెడీ టేజల్స్ ఏ విధంగా చేసుకోవాలనే వీడియో మాత్రం తప్పకుండా చూసారంటే మీకు చాలా చాలా ఈజీ అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం అంతా కూడాను కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.